మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరములోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ గ్రామమును దర్శించినప్పుడు సుఖారను ఒక ఊరికి వచ్చి అక్కడ ఒక స్త్రీని దర్శించి తాను మెస్సియానని ఆమె ఎరుగునట్లుగా ఆమెతో సంభాషించుతున్న సమయంలో అప్పటి వరకు ఆ సమరయులు 20వ వచనంలో మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, ఆ యథార్థముగా నిజముగా ఆరాధించే ఆరాధన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్న, అనగా యూదులు సమరయులను వారు ద్వేషించువారు. సమరయులు యూదుల్లో నుండి వెలివేయబడిన వారు కాబట్టి ఆ మార్గము గుండా ఎవరు యూదుడైన వాడు ఆ మార్గంలో ఎవరు. కానీ 4వ వచనం 4వ అధ్యాయంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన వెళ్ళవలసి వచ్చెను ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ లోకంలో తండ్రి చిత్త ప్రకారము తండ్రి వలన వినిన సంగతులే బోధిస్తూ ఉన్నానని, తండ్రి ఏ పని అయితే చేయమంటాడో ఆ పనిని ఆయన ప్రార్థన ద్వారా రాత్రంతా గడిపి ఏకాంతంగా ప్రార్థనలో ఆత్మచే బలపడి ఏ కార్యం ఎప్పుడు ఏ సమయంలో ఎవరి జీవితంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో జరగాలో, ఎక్కడ స్వస్థత పొందాలో, ఎక్కడ స్వస్థత జరిగించాలో, ఎక్కడ వాక్యం ప్రకటించాలో, ఎవరికి ఏ అవసరత ఉన్నదో, ఏ గృహం రక్షింపబడుతుందో. ఉదాహరణకు జక్కయ్య కుటుంబం దర్శించాడు దేవుడు. జక్కయ్య కుటుంబం రక్షింపబడాలి, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్న వాగ్దానమును. అలాగే దేవుడు వస్త్రపు చెంగు ముట్టుకొనిన ఆ స్త్రీ స్వస్థపరచబడాలను, అలాగే సమాజ మందిరపు అధికారి కుమార్తె స్వస్థపరచబడాలని, చనిపోయిన వారు లేపబడాలి. ఏ సమయంలో దేవుడు దర్శించిన కాలంలో, ఆయన దర్శన కాలంలో ప్రతి కార్యము ఆయన నియమించిన కాలంలో ఆయన దయాసంకల్పం చొప్పున ఆయన భవిష్యత్తు జ్ఞానమును బట్టి సమస్తము సమకూడి జరుగుతాయి. ఆ సమయంలో దేవుడు తండ్రి అయిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాని దే. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చే బోధింపబడిన వారందరూ నా యొద్దకు వస్తారు అని చెప్పారు. తండ్రి చే వారి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవరు నా యొద్దకు రాలేరు అంటారు. కానీ ఆయన దర్శన కాలంలో ఆయనను నిజమైన ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా అంగీకరించి ఆయన ఆరాధించడానికి ఆయన తండ్రిచే ఆకర్షింపబడి నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రం త్రోసివేయనని యోహాను సువార్త 6వ అధ్యాయములో ఇలాగూ 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం బయటికి తోసివేయను. అందులో ఆయనను నమ్మిన యూదులతో ఆయన మాట్లాడుతూ 38వ వచనంలో, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని అని దేవుని వాక్యంలో రాయబడి.
ఎందుకనగా తండ్రి చిత్తం ఏమిటి? ఆయన పంపిన వాని చిత్తము, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున వాని లేపుటయే తండ్రి చిత్తము, నిత్య జీవం అనుగ్రహించుటే తండ్రి చిత్తము అని దేవుని వాక్యంలో రాయబడి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను 44వ వచనం, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యుద్ధకు రాలేడు, వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనం రాయబడింది కనుక తండ్రి వలన విని నేర్చుకునిన ప్రతివాడు నా యుద్ధకు వచ్చును, నేను చేయి బోధ నాది కాదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి లేదు, ఆయన నన్ను పంపి ఎక్కడ ఏ సమయంలో ఏ కుటుంబంలో ఏ వ్యక్తికి వ్యక్తిగతంగాను కుటుంబపక్షంగాను సమాజపక్షంగాను ఎక్కడ రక్షణ అవసరమై ఉన్నదో అక్కడ రక్షణను ప్రకటించడానికి, ఆయన రక్షకునిగా వారందరిని రక్షించడానికి ఈ లోకంలో ఆయన తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి వలన వినిన సంగతులే బోధించు వినిన వారందరూ తండ్రిచే బోధింపబడి తండ్రిచే ఆకర్షింపబడి తండ్రి కృపకు పాత్రులుగా, అది యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో 64-65, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు, దేవుని వాక్యం ప్రతినిత్యం వింటూ ఉంటారు, ఆరాధనకు వస్తూ ఉంటారు, దేవుణ్ణి అన్ని విషయంలో కొనియాడుతూ ఉంటారు, కానుకలు అర్పిస్తుంటారు, విశ్వసించరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో మీరు ఇప్పుడు నమ్ముచున్నారా అంటారు, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారు, ఇప్పుడు నమ్ముతున్నారా అంటాడు. ఆయన శిష్యుల్లో ఈ మాట చెప్పినప్పుడు 65వ వచనంలో యోహాను సువార్త 6:65లో తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడన్నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్తున్నాను. అప్పటి నుండి 66వ వచనం, ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడింపబడ్డారు. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు నిర్మోహమాటముగా మోమాటము లేకుండా బోధిస్తూ ఖచ్చితముగా ఖండితముగా తండ్రి వలన వెళ్ళిన సంగతులు మనందరికీ బోధ కలగడానికి, మనందరం ఆయనచే బోధింపబడి ఆయన చెప్పిన మాటను అన్వయించుకొని మనము ఆయన వాక్యానుసారము జీవించడానికి అది హృదయం ఒప్పింపు చేసే మాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం ఎప్పుడు మన మనస్సాక్షిని గద్దిస్తుంది. ఆ వ్యభిచారం చేపట్టబడిన స్త్రీని వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క తీసుకువచ్చి ఆయన నీవేమి చెప్పుదామని ఆయన అడిగారు. 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించుచు ఇలాగ అడిగారు. ఈ కాలంలో టీవీలో యూట్యూబుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభు గూర్చి వారు ద్వంద్వ వైఖరితో విభిన్నముగా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. కాబట్టి వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. నిన్న ఒకడు చెప్తా విగ్రహారాధన క్రైస్తవులు వ్యతిరేకం. అవును, వ్యతిరేకమే. ద్వితీయోపదేశ కాండంలో సంఖ్యాకాండంలో రాయబడి ఉంది కదా అని అంటున్నాడు. అవును, వ్యతిరేకమే. విగ్రహారాధన దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు కదా మీ దేవుడు అంటున్నాడు. అవును, ఉండకూడదు అని. కానీ వాళ్ళు ఎందుకు బైబిల్ చదువుతారంటే లోపములు తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదువుతారు, కానీ నమ్మకం ఉంచడానికి బైబిల్ చదువుతారు. అటువంటి వారి మాటలు వాళ్ళు కేవలం సందర్భం తెలియదు, ఏ పరిస్థితుల్లో ఏ కాలంలో ఎవరి గురించి ఎప్పుడు రాయబడిందో కూడా తెలియదు. వాళ్ళు విశ్వసింపక బైబిల్ గ్రంథంలో దేవుని నమ్ముకున్న క్రైస్తవులను బైబిల్ గ్రంథమును చదవటానికి గల మూల కారణం ఏమిటంటే అందులో లోపములు పట్టుకోవడానికి, తప్పులు పట్టుకోవడానికి, వారికి అర్థం కాని విషయంలో వారు క్రోడీకరిస్తూ ఆ లోపములను తప్పులను, ఇదిగో మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాదు అన్నాడు కదా మీ దేవుడు. యూదులు అన్నారు, యూదులు ఆ మాట అన్నారు. ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? వారు సమరయులను యూదులు కాక మరి ఒకరిని వారు సంబోధిస్తూ మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు. వాడేమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి సంబోధిస్తాం. అటువంటి వారికి నిత్య నాశనము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ సందర్భం తప్పులు పట్టుకోవడానికి బైబిల్ గ్రంథమునే వారు పరికరముగా సాధనంగా వారు విశ్వసింపకై ఉన్నారు. నమ్మకంతో మనం చదవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట విన్నప్పుడు రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది. ఆయన శోధించడానికి వారు అడుగుతున్నప్పుడు ఆయన మీలో పాపం లేనివాడు మొదట వారు ఆ రాయి వేయాలని చెప్పినప్పుడు వారు ఆ మాట విని కింద ఫుట్నోట్లో ఉంటుంది మనస్సాక్షిచే గద్దింపబడ్డారు. ఆ మనస్సాక్షి గద్దింపును మనం గ్రహించినట్లుగా బోధ మనకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యంలో అనుగ్రహించాడు.
ఆయన హెచ్చరిక చేస్తాడు, గద్దిస్తాడు. మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన మనస్సాక్షిని గద్దించడానికి ఆయన వాక్యం బోధిస్తాడు. దాన్ని అనుభవించుకొని ఆయన వాక్యముకు లోబడి, అవును నాలో ఈ పాపం ఉన్నది, ఈ దోషం ఉన్నది అని మనల్ని మనం పరీక్షించుకొని మనం దేవుని ఎదుట మోకరిల్లి వెంటనే ఎప్పుడైతే మనం గద్దింపబడతామో వెంటనే మన ఆత్మలో ఒక కలవరం, మనకు ఒక మనోవేదన వచ్చిందంటే దేవుని వాక్యము నీలో పనిచేస్తుంది. నీవు నమ్మావు కాబట్టి ఆ వాక్యము నీలో మారు మనసును దయచేయడానికి, నీ ఆత్మను రక్షించగల శక్తి గల వాక్యంగా నీ మనస్సాక్షిని గద్దించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నీవు అర్థం చేసుకొని గ్రహించుకొని నీ హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ విషయంలో దేవుని ఎదుట నీ పాపం ఒప్పుకొని మన హృదయం సమ్మతిపరుచుకొని, ఎందుకంటే మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు. ఆయనకు ఎవరి గురించి, ఆయనకు యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎవరు ఈ హృదయం ఎలాగుందో యేసయ్యకు తెలుసు. అందుకే ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనంలో ఆయన గురించి ఎవరికి సాక్ష్యము ఇవ్వనక్కర్లేదు. ఆయన అందరి హృదయంలోనే ఎరిగినవాడు కనుక ఒక మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. కాబట్టి మనము దేవుని వాక్యమును బోధపడటానికంటే మనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి, మన హృదయమును ఏ విషయంలో దోషారోపణ చేయుచుందో వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు వాక్యమును బోధించి నిజమైన దేవుని ఆరాధించినట్లుగా, నిజమైన విశ్వాసమును నడిపించినట్టుగా మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు 4వ అధ్యాయంలో, అమ్మా యథార్థముగా ఆరాధించేవాడు. చాలామంది వాక్యాల్లో దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని పెడతారు, మంచిదే. కానీ దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, ఇవన్నీ కలిసి శిష్యులు వచ్చారు. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఆ స్త్రీతో చూచి ఆశ్చర్యం, యూదుడై ఉన్న, ఎందుకంటే యూదుల్లో నుండే రక్షణ కలుగుచున్నదని యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన ఆ స్త్రీతో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. కానీ అందుకు ఆయన 31వ వచనంలో ఆలోక శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకున్నందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పను. ఈయన భుజించుటకు ఎవరైనా ఆహారం తెచ్చున్నామని వారు కూడా, శిష్యులు కూడా ఈ లోకానుసారంగా ఆత్మీయంగా తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నేను యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. కనుక అందరూ అంతటా మారు మనసు పొంది నా నామందు విశ్వాసం ఉంచి నిత్యజీవం అనుగ్రహింపబడుతాయే నా తండ్రి చిత్తం అని చెప్పి ఆ చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్న, ఆయన పని తుదిముట్టించి నాకు ఆహారమై ఉన్నది అని 34వ వచనం 4వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఇదంతటికి మూలము ఆయన భుజించటకు వేరొక ఆహారం ఉన్నది అని చెప్తూ, అందుకే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా యథార్థముగా ఆరాధించేవారు. ఎవరు యథార్థముగా ప్రవర్తించేవారు? యెహోవా యందు భయభక్తులు గారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి అంటున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనగా మొట్టమొదటిగా లూకా సువార్త ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై లూకా సువార్త 1వ అధ్యాయంలో ఇలాగూ మరియా ఆమెను దర్శించినప్పుడు ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదే. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఇలాగూ పరిశుద్ధాత్మ నిండుకున్నదై ఆమె ఇలాగూ బిగ్గరగా ప్రవచిస్తూ ఉంది. చూడండి ఒకసారి 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసిన కనుక ఇది మొదలుకొని ఆయన అన్ని తరముల వారు నన్ను ధన్యులందరూ, ఆయన నామము పరిశుద్ధము, నా ఆత్మ నా ప్రాణము 46, 47 వచనం 48, నా ప్రాణము ప్రభువును కనపరుస్తూ ఉంది, నా ఆత్మను రక్షకుడు ఆయన దేవుని యందు ఆనందించాలి. అది యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, అలా యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థముగా కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో యథార్థముగా ప్రవర్తించే వరకు ఆయన మేలు చేయక మారడు. యథార్థముగా ఆయన ఆరాధించాలి, యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆత్మ దేవుడు మనకు మానవ జీవితంలో 3 ఉంటాయి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ప్రాణము, దేహము, ఆత్మ, ఈ 3 ఉంటాయి. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఎలాగూ ఆరాధించాలో మనకు నేర్పిస్తుంది. ఆయన ఎలాగూ కొనియాడాలో, ఎలాగూ ప్రార్థించాలో, ఆ ఆత్మ మనం దేవుణ్ణి ఎలాగూ ఘనపరచాలో, ఆ దేవుని యందు ఆనందించాలో, పరిశుద్ధాత్మ యందు ఆనందము
దేవుని రాజ్యము భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో మనం ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మలో ఆనందించి ప్రార్థించారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, ఆ గడియలో యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించారు. ఆ ఆనందము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపు. ఆత్మ దేవుని యందు ఆనందించాలి. ఆ ఆనందము సంతోషము ఎప్పుడు మనకు కలుగుతుందంటే మన పాపములు క్షమింపబడినప్పుడు, మనం దేవునిచే బోధింపబడి దేవుని గద్దింపునకు లోబడి ఆయన మన మనస్సాక్షిని గద్దించినప్పుడు మనము నిజముగా మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో దాన్ని సమ్మతిపరచుకొని ఆయన ఎదుట మనము ఆత్మతో సత్యముతో, సత్యమనగా దేవుని నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, నీ మాట సత్యము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఇలాగూ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాడు 14వ వచనం. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాం. కాబట్టి ఎందుకు ఆయన వాక్యము నమ్మిన వారు ఏం చేస్తారంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఆత్మయందు ఆనందించి ఆత్మతో దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి, అది యథార్థముగా ఆరాధించు. రెండవది యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథములో ఆత్మతో మనం ఆసక్తితో ఆయన ఆపేక్షించాలండి. మన ఆత్మ ఆసక్తితో మన దేవుణ్ణి ఆపేక్షించాలి. 26వ అధ్యాయం యెషయా గ్రంథము 8-9 వచనాల్లో, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచు ఉన్నది. ఆసక్తితో ప్రతినిత్యం మనలో ఉన్న ఆత్మ దేవుని ఆశ్రయించే ఆత్మగా ఉండాలి. యథార్థంగా ప్రవర్తించేవారు ఆత్మతోనూ సత్యముతో యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన వాక్యమునకు లోబడి ఆయన నామందు వాక్యం వినుట వలన కలిగిన విశ్వాసము ద్వారా విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమే ఆత్మతో సత్యంతో మనం ఆరాధించడానికి ఆ ఆత్మ ఆసక్తితో దేవుని ఆపేక్షించాలి, ఆశ్రయించాలి. మన ఆత్మతో దేవుని నామమును కనపరచాలి, మహింపరచాలి. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు దేవుడు తన కుమారుని ఆత్మను మనలో గలతీ 4:6 నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టే ఆత్మ. ఏ ఆత్మ అది? ఆ ఆత్మ ఆనందించినట్టుగా మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకీభవించి ఆశతో ఆపేక్షించు ఆత్మగా ఉన్నప్పుడు ఆయన ఎలాగో ఆరాధించాలో, ఎలాగో స్తుతులు చెల్లించాలో, ఎలాగో స్తోత్రం చెల్లించాలో, ఎలాగో మన పాపములు ఒప్పింప చేసినప్పుడు మన మనస్సాక్షి గద్దెంపబడి మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తున్నదో దాన్ని సమ్మతిపరచుకోవడానికి కూడా మనం ప్రేరేపించేది పరిశుద్ధాత్మ. అప్పుడు నీ హృదయానికి ఆనందము, సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ యథార్థమైన ఆరాధనగా దేవుణ్ణి ఆత్మతో ఆరాధించేవారు. కాబట్టి ఆ ఆరాధన మనకు అవసరం. ఆరాధన అంటే ఏదో వచ్చి పాటలు పాడి చేతులు ఊపుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, మ్యూజిక్లు కొట్టుకుంటా, అది కాదు ఆరాధన. హృదయములో ఆత్మ ఆసక్తితో ఆపేక్షించి ఆత్మతో ఆయనను యథార్థముగా ఆరాధించాలి. వాక్యమును ఆధారం చేసుకొని అది చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మనం ఆరాధించేది ఆరాధన. మొదట దానికి కావాల్సింది విశ్వాసంతో కూడిన ఆత్మ. కాబట్టి మనము అలాగ ఆరాధించాలని ఆ కాలం వచ్చే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యముతో వాక్యమును ఆధారం చేసుకుని వాక్యమును నమ్మి విశ్వాసాన్ని మీలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగు చేయే వాక్యాన్ని నమ్మి మనము మన ప్రాణంతో, దేహంతో, ఆత్మతో దేవుని నామం స్మరించి ఘనపరిచి కొనియాడి ఆరాధించాలని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి వారు యథార్థముగా ప్రవర్తించేవారని, యథార్థమైన హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అట్టి ఆత్మతో కూడిన ఆరాధన మనం చేయాలని, నిజముగా నమ్మిన ఎడల నీవు దేవుని మహిమ చూస్తావని అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైన యాగంగా మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి. దేవుడు ఉదయకాల సంఘం మనతో మాట్లాడు. కాబట్టి అట్టి ఆత్మ నడిపింపుడు దేవుడు మనకు దయచేయను గాక. ఆమె పరిశుద్ధ మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రం. ఆత్మతో ఆశతో ఆపేక్షించు ఆత్మ ప్రభువా, ఆత్మ ఎందు ఆనందించే ఆత్మ, పాపమును ఒప్పింప చేయు ఆత్మ, మా పక్షము విజ్ఞాపన చేయు ఆత్మలు పరిశుద్ధాత్మ మేము అనుగ్రహించి మిమ్మల్ని యథార్థముగా ఎలా ఆరాధించడం అందరికీ నేర్పమని ప్రభు వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపను కనపరిచి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి పరిశుద్ధాత్మలే అందరి ఆనందముతో
ప్రార్థించి స్తుతులు స్తోత్రం చెల్లించే భాగ్యం దయచేయము. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం, ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించి కాపాడి యథార్థముగా ఆరాధించి ఆత్మను అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.